వస్తారా? పచ్చిపిండి తినిచేస్తే కడుపులో నొప్పి వస్తుందిరా. రే జాగ్రత్తగా రబ్బండి. పప్పేదిరా నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. సునీత, మొగాన పెసరబద్దంత బొట్టు, మగాడి డ్రెస్సు ఏది ఇంత బొట్టు? అది ఓల్డ్ ఫ్యాషన్ అనమ్మా. పేసన పీసు రేగిందని నీ పేసన్ నా దగ్గర చెప్పుకో. ఫ్యాషన్ కాదు నానమ్మా, ఫ్యాషన్. నాకు తెలుసులేవే, నేను చదువుకున్న 6వ క్లాస్. అది కాదే, మగాడికి మీసం, ఆడదానికి బొట్టు అందం ఇస్తాయి. బొట్టు కాటుగా పెట్టుకొని ఆడదే కాదు. అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య. శుభ్రంగా బొట్టైనా పెట్టుకోమనండి, లేకపోతే మగరా ఇలాగ మీసమైనా తెచ్చుకోమనండి. ఎలాగో ప్యాంటు షర్ట్ వేసుకుంది గడ్డి పెట్టాలి. గడ్డి పొట్ల పోయడానికి గడ్డి ఉంది, వెళ్ళి తిను. ఏమిటారా మీ గొడవ? బొట్టు పెట్టుకోమని చెప్పడం కూడా తప్పేలాక. నాకు నచ్చదు, నేను పెట్టుకోనంతే. అచ్చడు ఏమిటో కుక్క తోక వంకరని అయినా నాకెందుకులే. రాను వీళ్ళ గొడవలతో నేను చచ్చిపోతున్నాను అత్తయ్య. రా బేబీ, స్కూల్కి టైం అయింది. వీళ్ళిద్దరూ అతిగా పోట్లాడుకోవడం అది చూస్తుంటే రాముడు అమ్మగారు, దేవుడు, వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని అనుమానంగా ఉందిరా. ఇదిగో చూడండి, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అత్తగా అమ్మగారు, ఒక కన్ను వేసి ఉంచుతాం. మరి రెండో కన్ను పీకి జేబులో వేసుకోండి. అసన్నాసుల్లా ఆగండి అక్కడ. చాట పొర్రు చిన్నోడును, జొన్నపాడు జున్ను ముక్కానా? చదువు కాస్త అయ్యేదాకా ఆగండర్రా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట. ఏంటి వేషం? ఏం చెప్పటావు? ఇంట్లో ఎవరైనా చూస్తే అందుకే ఈ వేషం వేసుకొచ్చాం. ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు భయం? రాజా, ఇదిగో కాఫీ తాగు నాన్న. రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడురా. మన ఇంటికి దొంగ వచ్చాడా? మరి నేను లేపలేదే. ఈ మాత్రం దానికి నువ్వెందుకు? 3 గేట్ ఒక్కటేసాను, మాడు పగిలి ఉంటుంది. కాఫీ తీసుకో. ఆ చెయ్యేంటి? అదేమిట్రా అంత దెబ్బలా తగిలింది? మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలింది అత్తయ్య. మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలిందా? అలా పెడుతుంటే ఆ కొమ్మ తగిలి ఉంటుంది. సరిగ్గా అదే జరిగింది అత్తయ్య. ఇదిగో ఈ కొమ్మ మీద తగిలింది. తగిలింది తగులుతుంది. తగిలే వయసు కాదు, తగిలే ఉంటుంది. అమ్మా సునీత, నువ్వు గరాటేగా పెడుతున్నావు. తప్పునొచ్చే. ఎందుకు నానమ్మా? ఏం లేదు, సాయంత్రం రాజాను చూడటానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. ఏమిటి? రాజాకి పెళ్లి చూపులా? ఈ విషయం రాజాకి తెలుసా? రాజాకి తెలియకుండా పెళ్లి వారు ఎలా వస్తారే పిచ్చిదాను? కాదని మరో పిల్లని పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నా పెళ్లి నా ఇష్టం. అయినా నేను నిన్నింటి పెళ్లి చేసుకోవాలి ఎందుకా? ఇన్నాళ్ళు నాతో ప్రేమ నటించినందుకు. ప్రేమ పెంకుల అసలు అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు. పైగా నువ్వంటే నాకు ప్రేమ కాదు, రోప. ఏ ఇంతో అందరికి నేను చాలేదా? మొహం చూడ ఎలా ఉందో, కుళ్ళు దోసుకేలా. చిచ్చి, నీ మొహం చూసుకు ఎలా ఉందో, కుళ్ళు నొక్కేలాగా. చిచ్చి, నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. పెళ్లి వారు వస్తున్నారని నాన్నమ్మ చెప్తే అంత అబద్ధం అనుకున్నాను. నాయనమ్మ చెప్పిందా? పిచ్చి వద్దు, నాయనమ్మ నిన్ను పూలించేసింది. అటు చూడు ఎలా నవ్వుతుందో. మీకు నాటకాలే కాకుండా చిట్కాలు కూడా తెలుసురా. చిన్న దండంతో పెళ్ళైపోయింది అనిపించుకుందాం అనుకున్నారా? అబ్బాయిని రాని అక్షంతలు వేయిస్తాను. ఇదిగో
అంతవరకు ఇలాంటి చాటు మాటు వేషాలు వేశారో ఊరిగట్టి కొడితే పగిలిపోతుంది